హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యాటిట్యూడ్ స్టార్ట్స్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అక్కడ పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, చూస్తున్నాను కదా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది, మీ అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్, ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక యాటిట్యూడ్ స్టార్ట్స్ వీడియో అనేది చూశారు కదా, అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో లింక్ పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ బ్లర్ అనేది ఎందుకు పెడుతున్నానంటే, నాకు కొన్ని పర్సనల్ ఇమేజెస్ ఉంటాయి కదా, పర్సనల్ ఇమేజెస్, వాటి వల్ల నేను బ్లర్ అనేది ఇక్కడ పెడుతున్నాను. సో దానికి గాను మీరు నన్ను క్షమించాలి, మీకు చూపించట్లేదు అనేసి. సో ఫ్రెండ్స్, నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది నేనే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్, నా సొంతంగా. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. సో స్టార్టింగ్లోకి వచ్చాను, బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్లోకి వచ్చాండి. ఇట్లా స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, డోర్ పిఎన్జీ ఇమేజ్. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ 3వ ఆప్షన్ స్ప్లిట్ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇట్లా జరుపుకొని మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇంకో మాట కూడా చెప్పాలి, మీరు సెలెక్ట్ చేసుకునే ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఆ వీడియో వెళ్ళి చూడండి. సో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫోటో అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. కరెక్ట్గా మీకు ఎంత కావాలో అంత ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫోటో కనిపించేటట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకే, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. మీరు ఎక్కడైతే మీ ఫోటో అనేది పెట్టుకున్నారో ఆ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని రైట్ సైడ్ ఇట్లా పెట్టుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఫోటో అనేది ఆటోమేటిక్గా వెనక వైపు పోతుంది. తర్వాత కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి మనం కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. ఆ కీఫ్రేమ్ ఎలా యాడ్ చేయాలనేది నేను క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు బ్యాక్ వచ్చి కొంచెం రైట్ సైడ్ ఇట్లా జరిపేసి ఎంత అంటే ఒక 1 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. 1 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని డిస్క్రిప్షన్లో ఏబీ యాటిట్యూడ్ బాయ్ అనే ఒక స్టేటస్ ఇచ్చి ఉంటాను. సారీ, ఏబీ యాటిట్యూడ్ బాయ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, టైటిల్ పిఎన్జీ ఇమేజ్. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి
ఇక్కడ కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూస్తుంటారు కదా, ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇన్ని ఎనిమిషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎంటర్ స్లైడ్ అప్ అనే ఎనిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 0.5% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త ఇట్లా రైట్ సైడ్ జరపండి ఫ్రెండ్స్. ఎంతవరకు అంటే ఒక 4 లేదా కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇప్పుడు మీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం పక్కగా ఫుల్ ఫోటో అనేది ఉండాలి అండ్ పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అనేది ఉండొద్దు అనమాట. సో లేయర్ పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఇమేజ్ మీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఎంతవరకు అయితే వీడియో ఉందో అంతవరకు ఇట్లా జరుపుకొని మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది పెంచుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మిడిల్లో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇన్ ఎనిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ అట్లా క్లిక్ చేసి కిందికి ఇట్లా స్క్రోల్ చేసి లాస్ట్ రబ్బర్ స్టాంప్ అనే ఎనిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అనేది ఇట్లా చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కరెక్ట్గా 6 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఇంకో లైటింగ్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, పార్టికల్ వీడియో. అక్కడికి వెళ్ళి పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లైటింగ్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందికి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందికి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి నేను వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది ఆ టైటిల్ అనేది. దాని తర్వాత మీ ఫోటో అనేది వస్తుంది. చూశారు కదా, వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో 2 ఫొటోస్ అనేవి మేము సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఫొటోస్కి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. సో యాడ్ చేయడానికి ఫస్ట్ ఫోటోపై క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎంతవరకు అంటే ఒక 5 సెకండ్స్ వరకు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఈ ఫోటో అనేది లెఫ్ట్ కన్నట్లు కనిపించకుండా ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నారనుకోండి ఇట్లా స్లోగా స్క్రోల్ అవుతూ ఇట్లా వస్తుంది. చూశారు కదా, దాని తర్వాత మీ ఫోటో అనేది ఇట్లా రివీల్ అవుతుంది. సో దాని తర్వాత అదే కీ ఫ్రేమ్ ఎదురుగా ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని రైట్ సైడ్ ఇట్లా కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. సేమ్ అలానే రివీల్ అనేది అవుతుంది. ఇట్లా చూశారు కదా, ఓకే. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ దగ్గర డిఫాల్ట్ ఏ ఆడియో అయినా ఉంటే ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మ్యూజిక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది, అందుకనేసి ఈ మ్యూజిక్ అయితే మీకు ఇచ్చాను. సో సెలెక్ట్ చేసుకోవడానికి ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సాంగ్స్ దగ్గర మీకు మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆడియో ఎక్కడైతే ఉందో ఆడియోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేశారనుకోండి, ఆడియో అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.